చాపర్ తీసుకొని ఇందులో 1/2 కేజీ క్యారెట్ సన్నగా చాప్ చేసుకోండి. ఇదిగోండి ఇలా చాప్ చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది, మరి సన్నగా అవసరం లేదు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేద్దాం. క్యారెట్ తురిమి పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలనుకుంటే 10 తీసుకోండి, లేకపోతే నేను 7 కాయలు తీసుకున్నానండి. కొంచెం పచ్చి కొబ్బరి, తెల్లపాయలు, అల్లము, తగినంత ఉప్పు, కరివేపాకు ఇవన్నీ కలిపి మిక్సీ వేసేద్దాము. చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి ముట్టించి ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, కొంచెం ఎండుమిర్చి తీసుకొని తాలింపు వేపుకుందాము. తాలింపు వేగేటప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత కలిపి దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు వేసి కలబెట్టేసేయండి. నేను ఆయిల్ తక్కువ వేసుకున్నానండి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత క్యారెట్ తురుముకున్నాం కదా, దాంట్లో చాపర్లో వేసి ఆ క్యారెట్ అంతా దీంట్లో వేసేద్దాం. పొయ్యి స్లిమ్లో పెట్టండి. వేసి ఇలాగా కలిపేసేయండి. కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇదిగోండి కర్రీ ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ వేసుకున్నాం కదా పచ్చికారము, అది వేసేసి కొంచెం పసుపు వేయండి. వేసి ఇప్పుడు కలిపేసేయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇదిగోండి 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపి దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. అంతే అండి, క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. బౌల్ తీసుకొని ఇదంతా బౌల్లోకి తీసేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది కర్రీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.